ఆహ్, బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలని అంత డెసిషన్ తీసుకున్నారు? ఆహ్, అంత ఆహ్, ఏంటి అనుకోకుండా ఎవరికీ చెప్పకుండా సడన్‌గా అనేసి చాలా మెంబర్స్ అడుగుతూ వచ్చారు. సో, నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటుంది. ఏంటంటే పూర్ పీపుల్స్‌కి నేను హెల్ప్ అనేది నాకు చాలా ఇష్టం. ఆహ్, ఎవరైనా కొంచెం అవతల పర్సన్ ఆహ్, ఏడ్చారనుకోండి, నాకు నాకు కూడా ఆటోమేటిక్‌గా ఏడుపొచ్చేస్తా ఉంటదనమాట. నేను చూడటానికి చాలా కఠినంగా ఉంటాను కానీ కొంతమంది పీపుల్స్‌ని చూసేటప్పుడు, వాళ్ళు ఏడ్చేటప్పుడు, వాళ్ళ బాధలు చెప్పేటప్పుడు ఇంకా నేను తట్టుకోలేను. వాళ్ళ మాటలు గుర్తొచ్చినప్పుడు కూడా చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంటది. ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాననమాట. సో, వాళ్ళని కలిసొచ్చాక వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయాలి అన్న ఆలోచనతో ఎక్కువగా ఉంటాను నేను. అయితే దేవుడు నాకు నేను అంత పెద్ద కోటీశ్వరురాలినేం కాదు. లక్షాధికారిని కూడా నేను కాదు కానీ దేవుడు నాకిచ్చే దాంట్లో ఆహ్, కొంతమందికి సహాయపడమని నాకు ఆలోచన ఎప్పుడూ తెస్తా ఉంటాడనమాట. సో, ఈ విషయంలో నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. సో, నేనైతే ఏసీ ఆన్ చేసుకొని రూమ్‌లోని ఎంత హ్యాపీగా మంచి ఫెసిలిటీస్ దేవుడు అన్నీ నాకిచ్చాడు. నేను అన్నీ అనుభవిస్తా వస్తున్నాను. అలా అని నేనేమి పెద్ద నీతిమంతురాలినైతే ఏం కాదు. నేను కూడా పాపినే కదా! అయినప్పటికీ నాకు దేవుడు ఎన్ని బ్లెస్సింగ్స్ నాకు ఇస్తా వచ్చాడు. సో, మరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఎందుకు వాళ్ళకి హెల్ప్ చేయకూడదు మంచి మనసుతో అని దేవుడు అది కూడా చూస్తాడు కదా మనల్ని. సో, మనకిచ్చే దాంట్లో వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేసే హృదయం మనకి ఉందా, మనసుందా లేదా అనేసి ఆయన అది కూడా టెస్ట్ చేస్తారు. చూసుకోండి జాగ్రత్త. సో, నేను అది కూడా ఆలోచిస్తూ ఉండేదాన్ని. సో, నేను ఎవ్రీ ఇయరు నేను చాలా హెల్ప్ చేస్తాను. ఎక్కువ ఈ ఇయర్ చేశాను నేను చాలా. చేసేటప్పుడు నేను ఒక్కొక్క పర్సన్ దగ్గరికి నేను వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని నేను చూసేటప్పుడు, వాళ్ళది వినేటప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఆహ్, ఇంతమంది పీపుల్స్ ఇంత నీడ్‌లో ఉన్నారా అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళ కళ్ళల్లో వాటర్ తిరుగుతా వస్తా ఉన్నాయి. వాళ్ళు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని పాపం చేయొచ్చు. కొంతమంది అలా కూడా ఇబ్బంది పడతా వచ్చారు. అండ్ కొంతమందికి ఎడ్యుకేషన్ కోసం అమౌంట్ లేక ఇబ్బంది పడతా ఉన్నవాళ్ళున్నారు. ఆహారం లేక ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా స్ట్రగుల్స్ కానీ వాళ్ళందరికీ ఎక్స్‌పోజ్ చేసుకొని చెప్పలేని సిచ్యువేషన్‌లో వాళ్ళున్నారు. సో, నాకు తెలిసినంత వరకు నేను చెయ్యాలి అన్న ఆలోచనతో వెళ్ళేటప్పుడు వాళ్ళకి నేను ఒక హెల్ప్ చేసేటప్పుడు ఇంకా నేను హెల్ప్ చేయాలి అని నాకు ఇంకా ఎక్కువ ఆలోచన స్టార్ట్ అయిపోయింది. అప్పుడు నేను డెసిషన్ తీసుకున్నాను. నేను నా ద్వారా హెల్త్ ఇవ్వాలి. మంచి హెల్తీ లైఫ్ స్టైల్ నేను వేరే వాళ్ళకి నేను చెప్పాలి. సో, హెల్తీగా ఉండేటట్లుగా. సో, ఇంకా ఎవరైనా ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కూడా నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను బిజినెస్ కోసం ఆలోచించకుండా డెసిషన్ తీసుకున్నాను. సో, నాకు అందుకు నేను కష్టపడుతున్నాను చాలా వరకు. నాకు సెల్ఫ్‌గా నేనేం ఆలోచించలేదు. నాకు రావాలి. నేను ఎక్కువ ధనవంతురాలు అయిపోవాలని నేను అనుకోవట్లేదు. నాకున్నది సరిపోతుంది. బట్ నేను సంపాదించింది వేరే వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. సో, బ్లెస్ చేయండి నా కోసం. ప్రేయర్ చేయండి.
నేను చాలా మెంబర్స్కి సపోర్ట్ చేయాలి, వాళ్ళ నీడ్ని నేను క్లియర్ చేయాలన్న ఉద్దేశం ఆలోచనతో నేను ఇది పెడుతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. చాలా మెంబర్స్ నన్ను అడుగుతూ ఉన్నారు. సో అందరికీ ఒక వీడియో చేస్తున్నానంటే చాలా క్వశ్చన్స్కి ఒక ఆన్సర్ ఇవ్వటానికేని. అన్ని వీడియోస్ నేను అందరికీ నేను ఆన్సర్ టెక్స్ట్ చేయడం కష్టం కాబట్టి, సో ఎక్కువ మెంబర్స్ ఎప్పుడైతే నన్ను అడుగుతూ ఉంటారో సో నేను ఒక వీడియో చేస్తాను, దాన్ని గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.